హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌని యూట్యూబ్ ఛానల్. ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించింది. ఇంట్లో కొంచెం బొరుగులు అయితే ఉన్నాయి. దాంతో ఏమంటారు, బొరుగులతో ఇలా చాట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక లేట్ చేయకుండా చూసేద్దాము. ముందు బొరుగులు అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసి సన్నగా కోసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలు సన్నగా కోసుకొని ఉల్లిగడ్డలు అయితే సన్నగా కోసుకుంటున్నాను అనమాట. అలాగే ఎర్రగా ఉండే 2 టమాటాలు కూడా సన్నగా కోసుకుంటున్నా. ఇందులోకి నేను పచ్చిమిర్చి అయితే వేస్తలేను, ఎందుకంటే పచ్చిమిర్చి పిల్లలు తింటారు కదా, మళ్ళీ కారం అవుతుందని పచ్చిమిర్చి వేస్తలేను. ఓన్లీ కారం అయితే వేసుకుంటా కొంచెం. కారం పచ్చిమిర్చి కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను దీన్ని ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు. ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ ఉంటాయి కదా, అవి వేయించుకొని కూడా వేసుకోవచ్చు, అది కూడా సూపర్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఏం వాడట్లేదు, ఓన్లీ బొరుగులతో చేస్తున్నా. ఉల్లిగడ్డ టమాటా చిన్నగా అయితే కోసేసుకున్నా. ఇప్పుడు గిన్నెలోకి బొరుగులు అయితే వేసుకుంటున్నా. బొరుగులు బౌల్ అయితే తీసేసుకున్నా. ఇందులోకి మనం కట్ చేసుకున్న ఫస్ట్ ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాము. అలాగే టమాటా కూడా. టమాటా ఉల్లిపాయ అయితే వేసేసినా కదా, ఇందులోకి నెక్స్ట్ ఉప్పు కూడా. ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవడం బెటర్, ఎందుకంటే మనకి బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులోకి కారం. కారం కొంచెం తక్కువనే వేస్తున్నా, పిల్లలు తింటారు కదా, మళ్ళీ పిల్లలు తినకుండా ఉంటారు, అందుకోసమే నేను కొంచెం కారం తక్కువనే వేసిన. వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేద్దాం మొత్తం. ఇది ఇట్లా స్పూన్లో తింటే చెయ్యి విడిగా వస్తేనే బాగుంటుంది అన్నమాట.
అంతా బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇది ఉప్పు, ఈ టమాటాలు అంతా అంత బాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు కొన్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చాట్ మసాలా అన్నమాట. ఇది చాట్ మసాలా. ఎక్కువ పడ్డది, కొంచెం అయితే వేసిన. చాట్ మసాలా కూడా కంప్లీట్. చాట్ మసాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. స్మెల్ మాత్రం భలే ఉంది చాట్ మసాలాది. ఇందులోకి నిమ్మకాయ అనమాట. ఇంకా నిమ్మకాయ పోసుకొని ఇది మొత్తం దిల్లేసేద్దాం. నిమ్మకాయకు పుల్ల పుల్ల భలే ఉంటుంది. ఎలా ఉంది? ఇదైతే పులుపు చూసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకొకటి అయితే వేసుకుంటా. ఫస్ట్ ఇదంతా ఈ రసం, నిమ్మరసం మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇంకొంచెం పెద్ద గిన్నె తీసుకుని ఉంటే సరిపోతుంది. నేను చిన్న గిన్నె తీసుకున్నా కదా, అంతా ఇలా అవుతుంది. కలర్ఫుల్గా ఉంది కదా. తిని చెప్తా ఎలా ఉందో చెప్తాను.